బీజేపీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజాస్వామ్యమైనటువంటి చర్యలు వాటి తీవ్రంగా ఖండిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ తరఫున బీజేపీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక రాబోతుల పార్టీ. ఆ పార్టీ ప్రజాస్వామ్యం లేకుండా దేశంలో కనీసం 5 నుంచి 10 ప్రజాస్వామ్యంగా వచ్చినటువంటి ప్రభుత్వాలు ఢిల్లీలో చేర్చి ఆశ్రదం చేసుకున్నది. గతంలో కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా ఇంత దౌర్జన్యంగా, ఇంత అన్యాయంగా ఈడీ దాడులు చేసి, ఐటీ దాడులు చేసి, రాజకీయ నాయకులు ఇబ్బంది పెట్టి, బ్లాక్మెయిల్ చేసి వారు చేస్తున్న చర్యలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అది రాష్ట్రం అయిన తర్వాత ఇప్పుడు మన రాష్ట్రంలో పడ్డారు వాళ్ళు. ఇలాగ మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చి ఏ విధంగా హెచ్చరించిపోయాడు రాజ్యసభలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు అది గమనించారు మీ అందరూ కూడా. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకడికి ఎక్కువైంది అంటాడు. గతంలో నాకున్న రాజకీయ అనుభవంతో చూస్తూ ఉంటే అప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా కన్ను మిన్ను కానరాకుండా చాలామంది మీద కక్షసాధింపు దొరుకుతూ ఏ విధంగా అయితే జైల్లో పెట్టినో ఈడీ దాడులతోటి, ఐటీ దాడులతోటి, మరి ఈరోజు కూడా అదే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఐటీ దాడులు, ఈడీ దాడులు వాళ్ళు చేయడం వల్ల, వాళ్ళు చేసినటువంటి అరాచకాల వల్ల ఈరోజు ఆ పార్టీ ముట్టరాజులు లేకుండా అయిపోయినాయి. ఇవాళ ఎవరైతే నాయకత్వం అయితే గతంలో రాజకీయ పార్టీ మీద అరాచకాలు చేసినారో వాళ్ళకు కూడా గతి పడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు కూడా మేము మనవి చెప్తున్నాం, ఇప్పుడు కూడా భవిష్యత్తులో తప్పకుండా ఈ మోడీ కానీ, అమిత్ షా కానీ వీళ్ళిద్దరు చేసే అరాచకాలు, వీళ్ళిద్దరు చేసేటువంటి అన్యాయం తప్పకుండా ఈ దేశంలో ప్రజలు శిక్ష వేస్తారు. వీళ్లకు మన కళ్ళతో చూస్తాం మనం. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి రాజకీయ దాడిలో భాగంగా మరి మోకాలకు బోడిగుండికి సంబంధం పెడుతుంది. ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్లో మా కవితమ్మ గారు ఇన్వాల్వ్ అయిందనే ఒక నిరాధార ఆరోపణ చేస్తూ, అది కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యులు, ఇతర వ్యక్తులు అక్కడ ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి ఇమ్మీడియట్గా సాయంత్రం మా కవితమ్మ ఇంటి మీద దాడి చేయడం, ప్లాన్ ప్రకారం చేస్తున్నటువంటి దాడి తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము మా నాయకురాలు కవితమ్మ కూడా ఇలా ప్రెస్ మీట్లు చెప్పడం కూడా జరిగింది. దమ్ముంటే ఏ సంస్థలైనా దర్యాప్తు చేసుకోండి, నేను రెడీగా ఉన్నాను చెప్పేసి. ఇంకా సిగ్గు లేకుండా బీజేపీ పార్టీ మళ్ళీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అధ్యక్షుడు సిగ్గు లేకుండా, క్షణం లేకుండా అమిత్ షా వచ్చేటప్పుడు అమిత్ షా బూట్లు తీసుకుని ఎత్తుకపోయి కాళ్ళ దగ్గర పెట్టినటువంటి వ్యక్తులు ఈ బీజేపీ నాయకులు. ఒకవేళ బండి సంజయ్ ఆర్డినరీ మనిషి మాకు అభ్యంతరం లేకుండా, బండి సంజయ్ ఒక ఎంపీ పార్లమెంట్ సభ్యుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు అమిత్ షా బూట్లు తీసుకెళ్ళి ఆయన ముందర పెట్టి బూట్లు మోసిందంటే కరీంనగర్ జిల్లా వాసులు కూడా అర్థం చేసుకోవాలి. ఇలాంటి పనికిమాల వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడు ఎన్నుకోవడం వాళ్ళు చేసినటువంటి తప్పిదం అది. ఇలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రి గారిని ఎడాబిడా తిట్టుకుంటూ పబ్బం కట్టడం తప్ప వేరేం చేయడం లేదు. ఇవాళ బీజేపీ నాయకులు మా ప్రభుత్వం వస్తే రాష్ట్రం ఇది చేస్తాం, అది చేస్తాం చెప్పారు. కేవలం ఎమ్మెల్యేల మీద, ఎంపీల మీద, ఎమ్మెల్సీల మీద, రాష్ట్ర మంత్రుల మీద, ముఖ్యమంత్రి గారి మీద బుడదల్లి పబ్బం కడుతుంది తప్ప మీ పాలసీలు చెప్పారు. వీళ్ళు కేంద్రంలో మోడీ సర్కార్ కూడా దాదాపు 80 లక్షల కోట్లు అప్పు చేసింది. అప్పు చేసింది కానీ ఎక్కడ ఒక ప్రాజెక్ట్ లేదు. మరి అప్పులు ఏం చేసినావు?
ఇవాళ మా ప్రభుత్వాన్ని పట్టుకొని 3 లక్షల కోట్లు అప్పు చేసిండ్రు అని మాట్లాడే బదులు మీరు చేసిన అప్పైనా చెప్పాలి. మీరు చేసిన అప్పుకు మీరు చేసిన కనకార్యాలను చెప్పాలి. అవేం చెప్పకుండా ఈడీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ పబ్బం గడపడం మంచిది కాదు. తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఇంకా ఇవాళ ప్రశ్నించే గొంతుకలను ఆ గొంతును నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తున్న అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొని ముందుకెళ్తా ఉన్నారు. నీ ఈడి బోడి ఎవడో చేయడం మాకు దమ్ముంటే చేయమంటున్నాయి. అలాంటి వ్యక్తితో పోరాటం చేసే దమ్ము లేక వాళ్ళ కుటుంబం నుంచి కవితమ్మను వేలు చేసి ఆయన బదనాం చేస్తే ముఖ్యమంత్రి గారు బదనాం అయితేనే దురుద్దేశంతో చేస్తున్నారు. ఆరోపణ ఇది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. మరి ఇలాంటి బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమం ఏతుందో మరి ఈరోజు ఈడీ వాళ్ళు కేవలం కండువాలు కప్పుకున్నటువంటి బీజేపీ కార్యకర్తలు ఇప్పుడు ఈడీ కానీ ఐటీ కానీ ఎవరైతే ఆ పార్టీ చేరుతాడో కండువాలు మార్చిండో వాడు పునీతుడు. వాడికి ఏం ఆరోపణ ఉండే కేసులన్నీ క్లోజ్ చేస్తూ ఉన్నారు. మీరందరూ తెలిసిన విషయం ఇది. కానీ ఈరోజు ఏవైతే తప్పులు చేస్తున్నారో ఏవైతే పొరపాట్లు చేస్తున్నారో ఈ పొరపాట్లన్నీ కూడా భవిష్యత్తు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు వీళ్ళు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో నిన్న ఏదైతే మా కవిత మీటి మీద దాడి చేసిందో ప్రభుత్వంలో ఉండి కూడా మేము నోరు నిలబెట్టి చూస్తున్నాం అనుకోదు. మీరు వీళ్ళ బండి సంజయ్ కూడా పాదయాత్ర చేస్తూ ఉన్నాడు తిట్టుకుంటూ. బండి సంజయ్ పాదయాత్ర ఎట్లా నడుస్తుంది మేము కూడా చూస్తున్నాం. దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి మాకు బాగా తెలుసు. ఆ విద్య నేర్పింది మాకు మీరే కాబట్టి తప్పకుండా దాన్ని ఆచరిస్తామని కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. నిన్న ఏదైతే మా కవితమ్మ గారి మీద మా నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత గారి మీద బీజేపీ యొక్క రౌడీయిజం, మోడీ గారి యొక్క ఈడీయిజం, అమిత్ షా గారి యొక్క ఐటీయిజం చాలా స్పష్టంగా కనబడుతుంది. దేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు అన్ని రాష్ట్రాల్లో వరుసపెట్టి వీరు ఈడీ రైడీలు చేయాలన్నా, ఐటీ చేయాలన్నా, సిబిఐ రైడీలు చేయాలన్నా కానీ ఒకటే ఒక కారణమై ఉంటుంది. ఒకటి మోడీకి శత్రువు అయి ఉండాలి, లేదంటే బీజేపీ పార్టీలో చేరడానికి ఇష్టం ఉండకపోవడం ఉంటుంది. రెండే అంశాలు. కాబట్టి ఇలా చాలా స్పష్టంగా ఒక మహిళను పట్టుకొని, మహిళా తెలంగాణ సాంస్కృతిక పునర్జీవన నాయకురాలను పట్టుకొని మా బతుకమ్మ జోలికి వస్తే బిడ్డ మీ బతుకులు ఆగమైపోతాయి, మీ బతుకులు ఆగం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే బీజేపీ యొక్క రౌడీజంతో ఎమ్మెల్సీ మహిళ అయిన మా కవితక్క ఇంటి మీద వాళ్ళే దాడి చేయడం, బీజేపీ నాయకులే రావడం, మరియు వారే మళ్ళా బంద్కు పిలిపివ్వడం. అంటే దొంగ అన్నట్టుగా వాళ్ళే వస్తారు, వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే పుకారు లేపుతారు. సోషల్ మీడియాలో ఏదైతే గొబెల్స్ ప్రచారం చేస్తారు అనుకున్నాం ఇప్పటిదాకా, నిన్న వారి యొక్క ప్రెస్ మీట్లో 4 నకిలీ పేపర్లు చూపించి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మేమేమన్నా దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. యావత్ తెలంగాణ రాష్ట్ర సమితి అంతా ఏకమైపోయి ఎక్కడికక్కడ మా కవితక్క గారికి పూర్తిగా మేము సపోర్ట్గా నిలబడతాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ నిందారోపణలు చేసిరో, ఈ మనిందర్ సింగ్ ఎవరైతే ఉన్నారో, మనిందర్ సింగ్ సీసా, ఆయన మీదే లుకౌట్ నోటీస్ ఉంది. ఎవరైతే మనిందర్ సింగ్ ఆరోపణలు చేశారో కవిత గారి మీద, ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉంది. 50 లక్షల చీటింగ్ కేసు కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే వాళ్ళ మీద కేసులు ఉన్నోళ్ళు వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు ఇవ్వడం. ఇప్పుడు స్వచ్ఛంద సంస్థలు సిబిఐ, ఈడీ, ఐటీ ఉన్నాయి. వారికి తెలియని లీకేజీలు ఈ ఎంపీలకు ఏ విధంగా తెలిసింది? పర్వేజ్ వర్మ కానీ, ఈ శీషా కానీ, మనిందర్ సింగ్ కానీ, వారికంటే ముందు వీరికి తెలిసింది. ఇప్పుడు వీరు ఏంటంటే 2000 ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఈడీ కేసులు ఎంత, అంతకుముందు 14 ఏళ్లలో ఇతర పార్టీలు ఉన్నప్పుడు కేసుల సంఖ్య చూస్తే మనకు అర్థమైపోతుంది. 2004 నుంచి 2014 వరకు మొత్తం కేసులు 2004 నుంచి 2005 నుంచి 2013-14 వరకు ఈడీ రైడ్స్ అయినాయి 112 అయినాయి 10 ఏళ్లలో. అదేవిధంగా 3010 దాదాపుగా ఎన్డీఏ ఆధ్వర్యంలో 112 అయితే వీళ్ళ ఆధ్వర్యంలో 2014 నుంచి
బీజేపీ ఆధ్వర్యంలో 2022 వరకు 3010 కేసులైనాయి. అంటే ఇంత అంటే ఈడీ యొక్క మోడీ యొక్క జేబు సంస్థలుగా మారిన ఈడీ, ఐటీ, సిబిఐ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళ కీలుబొమ్మలేని మోడీ చేతిలో ఈడీ, సిబిఐ, ఐటీ కీలుబొమ్మలుగా మారినాయి. మోడీ ఏమో కార్పొరేట్ చేతులు అదాని అమ్మాయిలో తోలు బొమ్మగా అయిపోయింది. అంటే ఇటు కార్పొరేట్లను ప్రోత్సహించడం, అయితే మీరు పార్టీలకు వస్తారా, లొంగిపోతారా, బీజేపీకి లొంగిపోండి, లేదంటే మీ మీద ఈడీ, ఐటీ కేసులు చేస్తాం. ఇది జనం కోసం కాదు, ఈ జంపింగ్లన్నీ ధనం కోసం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ మీకు చాలా స్పష్టంగా ఇది కూడా ఉంది. వాళ్ళు ఎన్ని లక్షల కోట్లకు ఇప్పటిదాకా రైడ్స్ చేసిర్రు. స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ 10 ఏళ్లలో, ఈ 8 ఏళ్లలో జరిగినన్ని రైడింగ్స్ కానీ ఇవి కూడా చాలా స్పష్టంగా జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా వారి వ్యతిరేక విధానాలను, బీజేపీ వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రాంతీయ పార్టీలను, రాష్ట్రాల ముఖ్యమంత్రులను, రాష్ట్రాల అధికారులను వీళ్ళు వేధిస్తూ ఉన్నారు వరుసపెట్టి. ఇలా తెలంగాణలో కూడా మరి దేశంలోనే ఒకే ఒక్కడు మా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈజ్ ఎ ఫైటర్. అది ఫైటింగ్ చేసే కుటుంబం మా ముఖ్యమంత్రి గారి కుటుంబం. అందరు కూడా 20-22 సంవత్సరాలు, 25 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారు. 14 ఏళ్ళు పూర్తిగా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కుటుంబం మా కల్వకుంట్ల కుటుంబం, మా కేసీఆర్ గారి కుటుంబం. అట్లాంటి వాళ్ళు ఉట్టే రాలేదు. అందరు కూడా దాదాపు 15 ఏళ్ళ పనిలో పైగా ఒక పార్టీలో పనిచేసిన వాళ్ళు. ఇలా ముఖ్యమంత్రి గారు మొన్నటి సభలో ఈడీలకు, బేడీలకు మేము బెడిసిపోము, దమ్ముంటే రైడ్ చేసుకోవాలని చెప్పి నిన్న కూడా కవిత గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమైనా ఆరోపణలు వస్తే కానీ ఖండించి మేము వెల్కమ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కూడా సిబిఐకి మా మీద రైడ్ చేయాలని ఉంటే, ఈడీ గారు రావాలంటే, ఐటీ వాళ్ళు రావాలంటే ప్లీజ్ వెల్కమ్ అని చెప్పి ఆమె చెప్పింది. నా ఇల్లు తెలుసుకొనే ఉంటుంది, మీకు ఛాయ్ తాగిపించి పంపిస్తా అని చెప్పింది. అంత స్పష్టంగా చెప్తున్నప్పుడు ఎక్కడ ఏమీ లేకుండా, సాక్ష్యాలు లేకుండా, ఆరోపణలతోని ఒక బ్లేమ్ గేమ్, ముఖ్యమంత్రి గారి కూతుర్ని బ్లేమ్ చేస్తే ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉండిపోతారు, ఇక బయటికి తిరగడానికి ఉండదు. దేశం కోసం ఆయన ఏదైతే దేశ ప్రజల కోసం మాట్లాడుతూ ఉండడో, బీజేపీ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉండడో, వాటి మీద మాట్లాడకుండా ఉండాలంటే మరి వారి కుటుంబంపై దాడి చేయాలా, వారి మానసిక స్కోపకు గురి చేయాలని వారి కూతురుపై ఇలా ఈ విధంగా మాట్లాడడం యావత్ టీఆర్ఎస్ పార్టీ మేమంతా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇదే కాకుండా నిన్న వారు ఏదైతే కవిత గారిపై ఆరోపణలు చేసారో ఎట్లాంటి ఎవిడెన్సులు లేకుండా ఊరికేనే ఆమె ఒక పోరాట వనిత, సాంస్కృతిక పునర్జీవన ఉద్యమకారులారు, షీజ్ ఎ ఫైటర్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. అట్లాంటి మరి కవిత గారి జోలికి వస్తే ఖచ్చితంగా తెలంగాణ మొత్తం కన్నెర్ర చేస్తుంది. ఎక్కడికక్కడ అడుగుండు. ఇప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఇంటిపైన 10 మంది బీజేపీ గుండగాలను పంపించి మేము దాడి చేస్తామంటే 60 లక్షల సైన్యం ఉంది మాకు, మొత్తం 103 మంది ఎమ్మెల్యేలు మేమున్నాం, అత్యధిక ప్రజాప్రతినిధులు మేమున్నాం, అత్యధిక సర్పంచులు మేమున్నాం. మరి మేము దాడి చేస్తే మీడేవాడని ఉంటాడా? గెలికి కయ్యం పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది బీజేపీ పార్టీ. కాబట్టి మా కవితక్క మీద ఏదైతే ఈ నిందారోపణలు చేస్తూ ఉన్నారో, అదేవిధంగా ఈ ఎవిడెన్స్ లేకుండా మాట్లాడి పూర్తిగా తప్పుడు సమాచారం ఇస్తున్నారో, మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడే నిలకడగా ఉండాలా, దేశ రాజకీయాల్లో రావద్దు, ఆయన ఇబ్బంది పెట్టాలంటే వారు 1969లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ వారు ఉద్యమం చాలు చేసిన తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ఒక వ్యక్తి కాదు, ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. 3 ఫేజ్ల కరెంటు మా ముఖ్యమంత్రి గారు ముట్టుకుంటే మేము చెప్తూ ఉన్నాం కదా, ఖాళీ మసి బూడిదైపోతారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ విధంగా కేవలం వరుస పెట్టి మీరు చూస్తూ ఉన్నాం. మన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పైన జరిగింది, ఇటువైపు కర్ణాటకలో జరిగింది, అటువైపు కాంగ్రెస్ నాయకులపై జరిగింది. వాళ్ళందరూ హిస్టరీ చూస్తూ ఉంటే ఈడీ దాడులు జరిగిన పేర్లు చూస్తూ ఉంటే ఒక్కడు కూడా బీజేపీ వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఇన్ని కేసులలో 2014 నుంచి 2022 వరకు ఈడీ 22,330 కేసెస్, 22,330 ఉన్నాయి బెదిరించి. దాంట్లో షోకాజ్ నోటీసులు ఇచ్చినాయి కేవలం 5,329. 5,329 షోకాజ్ నోటీసులు ఇస్తే కేవలం 996 కేసులే కండక్ట్ చేశారు. ఎవడైతే బీజేపీ మాట వింటాడో, బీజేపీ కండో కప్పుకుంటాడో, బీజేపీ పార్టీకి లొంగిపోతాడో, మోడీ గారికి లొంగిపోతాడో ఆ కేసులు అక్కడనే ఉంటాయి. పక్క రాష్ట్రంలో 2-3 ఎంపీలు జాయిన్ అయినరు. అంతకుముందు వాళ్ళ ఈడీ రైడ్ అయింది, సిబిఐ రైడ్ అయింది, ఐటీ రైడ్ అయింది. ఎప్పుడైతే బీజేపీ కండో కప్పుకున్నారో ఆ రోజు నుంచి కూడా క్లోజ్ అయిపోయింది. ఆ రోజు నుంచి ఉండే ఇక
ఆఫ్టర్ బీజేపీ పార్టీ జైనింగ్ అంటే ఇంకా ఉంటుంది. ఈ వీరందరూ ఇతర పార్టీల నుంచి వచ్చిన ఇతర పార్టీలను చీల్చడానికి ఈ బీజేపీ కేంద్ర కమిటీ ఒక ఎన్నికల కమిటీని వేసింది. ఆ ఎన్నికల కమిటీల మెంబర్లే ఈ సిబిఐ, ఈడీ, ఐటీ చేరికల కమిటీ అన్నట్టు. ఇతర పార్టీల చేరికల కమిటీ అని పెట్టిరు. ఆ చేరిక ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే కమిటీ సభ్యులు ఎవరంటే సిబిఐ, ఈడీ, ఐటీ. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి విషయాలకు ఇక్కడ ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, మునుగోడులో చెప్పారు, దమ్ముంటే రండి టచ్ చేసి చూడండి అని చెప్పారు. కాబట్టి దానితో పాటు మేమేమంటున్నామంటే ఎక్కడ కూడా ఆధారం లేకుండా ఒక బురద జల్లడం, అత్యధికంగా గొప్పగా ఉన్న పార్టీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలో అత్యంత శక్తివంతంగా ఉన్న పార్టీ, మూడోసారి హ్యాట్రిక్ సాధించే పార్టీ, ఈ ప్రాంతంలో ఎన్ని పనులు చేసినా మేము ఆ బీజేపీ పార్టీ రాదు అన్న ఉద్దేశంతోనే మరి ముఖ్యమంత్రి గారికి మా కవిత కంటే అత్యంత ఇష్టమైన కూతురు కాబట్టి ఆమె మీద దాడి చేస్తేనే రాష్ట్ర ప్రజలంతా భయపడాలా, మరి మానసిక శోభ చెందాలని చెప్పి ఈ విధంగా దాడులు చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ఇట్లాంటి దుందుడుకు చర్యలకు మీరు పాల్గొంటే రానున్న రోజుల్లో వచ్చే పర్యవసానాలకు మీరే బాధ్యులని చెప్తా ఉన్నాం. ఇలా కవిత గారి ఇంటిపై దాడి చేస్తే రేపు మేము ఖచ్చితంగా కిషన్ రెడ్డి నుంచి బండి సంజయ్ వరకు 60 ఇంట్లపై ఈ దాడి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. మీరు మమ్మల్ని రెచ్చగొడతా ఉన్నారు. మా 60 లక్షల మంది సైన్యం చూస్తూ ఉన్నారు, ఓపికతో 8 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని రెచ్చగొట్టినా కానీ ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా మరి వారు చూస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇట్లాంటి చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా మీ ఇండ్లపై కూడా దాడి ఉంటుంది. బీజేపీ యొక్క రౌడీయిజం కవితక్క గారి ఇంటిపైన దాడితో తెలిసిపోయింది. మోడీ గారి యొక్క ఈడీయిజం జరుగుతున్న ఈడీ రైడ్లతో తెలిసిపోయింది. అమిత్ షా గారి యొక్క ఐటీయిజం రాష్ట్రంలో జరుగుతున్న, దేశంలో జరుగుతున్న ఐటీ రైడ్లతో తెలిసిపోయింది. ఈ 3 ఈజాల గురించి చాలా స్పష్టంగా తెలిసింది. ఖచ్చితంగా మరి మేమేమంటున్నామంటే ఏవైతే మీరు కేసులు బుక్ చేసిరో ఈ 20,233 కేసులు ఏవైతే ఉన్నాయో దీనికి అఫీషియల్ లెక్క ఉంది. నోటీసులు ఇచ్చిన 5,000 ఉన్నాయి. వీటందరి మీద ఎందుకు జరుగుతలేవో కూడా దానికి సమానం చెప్పాలి అమిత్ షా గారు, మోడీ గారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము ఖచ్చితంగా చెప్తూ ఉన్నాం, ఏ నియంత కూడా ప్రపంచంలో ఇప్పటివరకు నిలవల్లే. పెద్ద ఇట్లా లాంటి వాళ్ళే కుప్పగూలిపోయారు. ఈ మోడీ నియంత కూడా కుప్పగూలిపోతాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. మీడియా మిత్రులకు నమస్కారం. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాల మీద దేశ ప్రజానీకానికి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద చాలా సూటిగా, స్పష్టంగా దేశ ప్రజానీకాన్ని జాగృతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మాట్లాడుతున్నారు. అధిక ధరలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, దేశంలో పెరిగిపోతున్నటువంటి నిరుద్యోగం కావచ్చు, పడిపోతున్నటువంటి రూపాయి మారకం విలువ దాని విషయం కావచ్చు, జీడిపి విషయం కావచ్చు, 12 లక్షల కోట్ల బకాయిలు కార్పొరేట్ పెద్దలకు నరేంద్ర మోడీ దోస్తులకు రద్దు చేసినటువంటి విషయం కావచ్చు, పబ్లిక్ రంగంలో ఉన్నటువంటి సంస్థల అమ్మకం, ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ తదితర సంస్థల అమ్మకం, తద్వారా వేలాది మంది ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ బీసీలు రోడ్ల మీద పడడం, అదేవిధంగా విదేశాల నుంచి నల్లధనం రాకపోగా పెద్ద ఎత్తున విదేశాల్లో నల్లధనం భారతదేశం నుండి విదేశీ బ్యాంకులలో పెరిగిపోవడం, వాళ్ళు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామనడం, దాన్ని నెరవేర్చకపోవడం, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట తప్పడం, ఈ దేశంలో విద్వేషాలను పెంచుతూ ఈ దేశంలో ఒక అరాచకమైనటువంటి పరిస్థితిని సృష్టిస్తున్నటువంటి ఈ తీరు, వీటన్నిటిపైన ఈ దేశ పౌరుడిగా 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఒక నాయకుడిగా, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా కేసీఆర్ గారు బీజేపీ మీద, నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద చాలా తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అది ప్రెస్ మీట్ల సందర్భం కావచ్చు, బహిరంగ సభల్లో కావచ్చు, ఇతర చాలా వేదికల్లో కావచ్చు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు కూడా వారు పర్యటిస్తూ ఇతర పార్టీలను కానీ, అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు సంబంధించినటువంటి రైతు నాయకులు కావచ్చు, అడ్వకేట్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, మేధావులు కావచ్చు, బుద్ధిజీవులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఈ అంశాల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు విధానాలు, దానివల్ల భారతదేశం ఒక 100 సంవత్సరాలు ఎట్లా వెనుకపోతుందో అనేటటువంటి విషయాలన్నింటినీ ఆర్థికవేత్తలతో సహా అందరికీ వారు అర్థం చెప్పిస్తున్నటువంటి తీరు చూసి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇందులో వణుకు మొదలైంది. వాళ్ళు భయపడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ
ఇది మోడీ ప్రభుత్వం కాదు భారతదేశంలో కొనసాగుతున్నది ఏడీ ప్రభుత్వం అనిపిస్తూ ఉంది. అటెన్షన్ డైవర్షన్, ఏది అంటే అటెన్షన్ డైవర్షన్. ఈ మోడీ ప్రభుత్వం వల్ల అటెన్షన్ డైవర్షన్ పనులని చేస్తూ ఉన్నది. మోడీ వైఫల్యాల నుంచి భారత జాతిని దృష్టి మరల్చే విధంగా ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో, ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే నిజాల్ని సమాజంలో ప్రజానికంలోకి ప్రజాబాహుళ్యంలోకి చాలా బలంగా తీసుకొని పోతున్నారో వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బీజేపీ అనుబంధ సంస్థలైనటువంటి సిబిఐ కానీ, అదేవిధంగా ఈడీ కానీ, ఐటీ కానీ ఈ సంస్థలను కూడా దాడులు చేస్తూ ఉంది. దాంట్లో భాగమే కేసీఆర్ గారికి ఎదుర్కొనే దమ్ము లేక, కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక నరేంద్ర మోడీ, అమిత్ షా నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉంది. నిన్న మొన్న మా నిజామాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి పైన భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఆరోపణలు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అవన్నీ ఆధారాలు లేని ఆరోపణలు, చిల్లర ఆరోపణలు. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, కేసీఆర్ ఉద్యమ బొగ్గులు 14 ఏళ్ల పాటు అనేక కుట్రలు ఇటువంటి వాటి ఎన్నింటో తట్టుకుని తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి ఒకటేసారి తెలంగాణ ఉద్యమాన్ని దేశ రాజకీయ యువనికి పైనుంచి దేశంలో అనేక పార్టీలను తెలంగాణకు అనుకూలంగా ఒప్పించి దేశం మొత్తం చేత జై తెలంగాణ అనిపించి రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఇటువంటి అనేక కుట్రలు, అనేక ఆరోపణలు కేసీఆర్ గారి పైన, కేసీఆర్ గారి కుటుంబం పైన చాలా మంది చేసిండ్రు. సకల జిల్లా సమ్మె సందర్భంలో కానీ, ఉప ఎన్నికలు మేము పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కానీ, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు వివిధ పార్టీలతో మేము పొత్తులు పెట్టుకుంటున్నటువంటి సందర్భాల్లో కానీ ఇటువంటి చిల్లర మల్లర మకిలి వెకిలి ఆరోపణలు బొచ్చడి చేశారు. అయినా వాటన్నింటినీ తట్టుకొని మొండిగా నిలబడి ఉక్కు సంకల్పంతో ఉద్యమాన్ని నడిపించి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. అదే స్ఫూర్తితో ఇవాళ భారతదేశాన్ని బాగు చేయాలి, దేశ ప్రజానీకాన్ని జాగృతం చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు మరింత గట్టిగా తన వాయిస్ ని బలంగా ఈ దేశంలో తాడిత పీడిత అణగారిన వర్గాల ప్రజానీకం తరపున, రైతులు, కార్మికులు, అన్ని వర్గాల తరపున చాలా బలంగా వినిపిస్తుంటే దాన్ని సహించలేక, తట్టుకోలేక, జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ భయంతో కేసీఆర్ గారిని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాక కేసీఆర్ గారి కుటుంబంపై చిల్లర ఆరోపణలకు పాల్పడుతూ ఉంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం, తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదు. బీజేపీ వాళ్ళు ఎవరైనా ప్రెస్ మీట్ చూస్తే గుర్తుపెట్టుకొని మీ అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పుకోరు, తెలంగాణ బీజేపీ నాయకులు ఎవరంటే తప్పుడు కేసులకు భయపడే పార్టీ టీఆర్ఎస్ కాదు, కాసులకు ఆశపడే పార్టీ టీఆర్ఎస్ అంతకన్నా కాదు. ఇది చాలా స్పష్టంగా చెప్తున్నాం. ప్లస్ కేసీఆర్ అనేటువంటి వ్యక్తి అన్కాంప్రమైజ్డ్ లీడర్. ఆయననే కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అయ్యింటే టీఆర్ఎస్ పార్టీ పుట్టదు. ఆయననే కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అయ్యుంటే 14 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టాడు. ఆయననే కాంప్రమైజ్డ్ పర్సనాలిటీ అయ్యుంటే తెలంగాణ రాష్ట్రం రాదు. ఎంతో మంది పార్టీలు పెట్టిరు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, చెన్నారెడ్డి లాంటి వాళ్ళు, ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది చాలా మంది నాయకులు ప్రయత్నం చేసిరు 1956 నుంచి 2001 దాకా. కానీ గమ్యాన్ని ముద్దాడే విధంగా ఉద్యమాన్ని నడిపించినటువంటి, పార్టీని నడిపించినటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి ఆయన అన్కాంప్రమైజ్ అని చెప్పి బల్లాగుద్ది గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాను. కాంప్రమైజ్ అయ్యేటటువంటి వ్యక్తి కేసీఆర్ కాదు. మీ తప్పుడు కేసులకు, మీరు చేసే చిల్లర ఆరోపణలకు కేసీఆర్ కుటుంబంపై ఎట్టి పరిస్థితుల్లో బెదరదు. టీఆర్ఎస్ పార్టీ అసలే అర్థం చూపిస్తున్నారు నేను తెలియజేస్తున్నా. కమలం పార్టీ అంటే వారి భారతదేశంలో ఇది కలంకితుల పార్టీ. ఒకప్పుడు అద్వానీ వాజ్పేయి ఉన్నటువంటి పార్టీ వల్ల భారతీయ జనతా పార్టీ కాదు, ఇది కలంకితుల పార్టీ. కమలం పార్టీ పూర్తిగా అక్రమార్కుల అడ్డ, కలంకితుల గడ్డగా ఇవాళ కమలం పార్టీ మారిపోయింది. మనం గమనించినట్టయితే మధ్యప్రదేశ్ లో ఆనాటి కాంగ్రెస్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా, ఆయన మీద ఈడీ, సిబిఐ, ఐటీ దాడులేదు. ఆయన బీజేపీలో చేరిపోగానే ఏముండదు, ఆయన కేంద్రంలో మంత్రి అయ్యారు. అస్సాంలో హిమంత్ బిశ్వ శర్మ, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద దాడులు అయింది. ఆ స్కామ్, ఈ స్కామ్ అని చెప్పి ఆయన సిబిఐ వినిపిస్తుంది, ఈడీ వినిపిస్తుంది. ఆయన భారతీయ జనతా పార్టీలో చేరగానే ఆయన అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. ఇట్లా దేశంలోని చాలా రాష్ట్రాలు, అంతేందుకు తెలుగు రాష్ట్రాలు
సుజనా చౌదరి మీద సీఎం రమేష్ మీద ఇద్దరు ఎంపీల మీద దాడులు జరుగుతాయి. వాళ్ళిద్దరు బీజేపీలో జరగని ఏముండదు, వాషింగ్ పౌడర్ నిర్ణయాలు. సో అట్లా ఇవాళ కలంకితుల గడ్డగా అక్రమార్కుల అడ్డాగా భారతీయ జనతా పార్టీ తయారైంది. ఇవాళ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని మొన్నలాగా అనుకున్నాం, కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ వచ్చినాక సిబిఐ అర్థం మారిపోయింది. సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని ఇవాళ సంస్థ ఆర్థికంగా తయారైంది. ఇవాళ ఈడీ కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ, ఐటీ కానీ, తర్వాత సిబిఐ కానీ, భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా యువ మోర్చా అని ఏదైతే ఒక విభాగం ఉంటుందో అట్లా ఇవి మూడు కూడా భారతీయ జనతా పార్టీ అనుబంధ సంఘాల విభాగాలు అయిపోయినాయి. సో వాటిని అడ్డం పెట్టుకొని ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటారో, ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళందరి మీద దాడులు చేస్తూ భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని తీసుకొని పోయి ఈడీ ఆఫీసులో కూర్చోబెట్టిరు 75 ఏళ్ల వయసులో, రాహుల్ గాంధీని కూర్చోబెట్టిరు, మల్లికార్జున ఖర్గే దళిత నాయకుడు, ఆయన వయసు గౌరవం ఆయన తీసుకొని పోయి గంటలు కూర్చోబెట్టిరు. తర్వాత చిదంబరం, పంజాబ్ మాజీ సీఎం చిరంజీవి సోదరులు, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ సోదరులు, భూపేందర్ హుడా, కర్ణాటకలో డీకే శివకుమార్, పెద్ద లిస్ట్ ఉంది కాంగ్రెస్ వాళ్ళది. వాళ్ళందరి మీద ఈడీ, సిబిఐ, ఐటీ. శివసేన మాజీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బావమరిది వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు. సంజయ్ రౌత్ శివసేన ఎంపీ వాళ్ళ అధికార ప్రతినిధి, ఆయన తీసుకొని పోయి జైలు పెట్టిర్రు. అనిల్ పరబ్, ఆనందరావు అర్సుల్ వీళ్ళందరి మీద దాడులు చేసి. తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మదన్ మిత్రా, ఫర్హాద్ హకీం, కునాల్ ఘోష్, మాజీ కేంద్ర మంత్రి సౌగత్ రాయ్ వీళ్ళందరి మీద ఐటీ, సిబిఐ, ఈడీ దాడులు. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో మంత్రి సత్యేంద్ర జైన్ ఆయన తీసుకొని పోయి జైల్లో పెట్టి. ఇప్పుడు మనీష్ సిసోడియా మీద సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు పెట్టి. తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్మూ కాశ్మీర్ ఫరూక్ అబ్దుల్లా వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇది కాశ్మీర్ లో ఫరూక్ అబ్దుల్లా గారు. తర్వాత ఎన్సిపి మహారాష్ట్రలో శరద్ పవార్, అజిత్ పవార్, నవాబ్ మాలిక్, అనిల్ దేశ్ముఖ్, జగన్ భుజ్బల్, ఏక్నాథ్ ఖడ్సే వీళ్ళందరి మీద దాడులు. తర్వాత బీహార్ లో రాష్ట్రీయ జనతా దళ్ లాలూ ప్రసాద్ యాదవ్ వాళ్ళ కొడుకు తేజస్వి యాదవ్ వాళ్ళ బిడ్డ మీసా భారతి వీళ్ళ మీద దాడులు. సిపిఎం పార్టీకి సంబంధించి కొడియారి బాలకృష్ణన్ కుమారుడు వాళ్ళ మీద దాడులు. ఇట్లా దేశంలో ఆసేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాదేది సిబిఐ, ఈడీ, ఐటీకి అనర్హం అన్నట్టుగా అన్ని పార్టీలు ఇవాళ భారతీయ జనతా పార్టీ అనుబంధ విభాగాలైనటువంటి సిబిఐ, ఈడీ, ఐటీ వీళ్ళ విచారణను ఎదుర్కొంటూ వీళ్ళ అక్రమ కేసులు భరిస్తూ ఇవాళ ఈ దేశంలో అన్ని పార్టీల పరిస్థితి ఈ రకంగా ఉంది. ఇది ముమ్మాటికి ఇవాళ తెలంగాణలో ఇవాళ మా కవిత గారి మీద భారతీయ జనతా పార్టీ ఆరోపణలు అంటే ఖచ్చితంగా కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ గారి కుటుంబం మీద చేస్తున్నటువంటి దాడిగా మేము చూస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే ఇది తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలకు, అస్థిరపరిచే రాజకీయాలకు మధ్య జరగబోయే ధర్మ యుద్ధానికి ఇది ఒక నాందిగా నేను భావిస్తా ఉన్నా. తెలంగాణ పౌర సమాజం కూడా గమనించాలి. తెలంగాణ బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు అందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలకు, తెలంగాణను అస్థిరపరిచే రాజకీయాలకు మధ్య ధర్మయుద్ధం జరగబోతా ఉందని చెప్పి నేను సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మనం చూసినాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు. ఆయన చదువుకోలే, ఆయనకి ఏం తెలియదు, ఆయనకు అవగాహన లేదు. అంటివారి గుడి దగ్గర ఎంపీ గెలిచిండు, ఢిల్లీ పోయిండు, రాష్ట్ర అధ్యక్షుడు అయిండు. కేసీఆర్ గారు 2001లో నాకు కరీంనగర్ జిల్లా కాబట్టి నేను కరీంనగర్ బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నాను. 2001లో కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినప్పుడు మొట్టమొదటి బహిరంగ సభ సింహగర్జన కరీంనగర్లో జరిగింది. కేసీఆర్ గారు సింహగర్జన సభ పెట్టినాడు. ఈ బండి సంజయ్ గారి కూడా కరీంనగర్ లో కార్ఖానా గడ్డ దగ్గర చెడ్డీ వేసుకుని తిరిగేటోడు, ఆయనకి ఏం తెలియదు. అటువంటి వ్యక్తి వాళ్ళు కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు, కేసీఆర్ కుటుంబం మీద మాట్లాడుతున్నాడు. ఇక ఆయన వ్యవహారం మీద నిన్న మొన్న మీరు కూడా చూసారు, సోషల్ మీడియాలో వచ్చింది, మీడియాలో వచ్చింది, మనం అందరం కూడా చూసినాం. అమిత్ షా బూట్లు మోస్తున్నాడు, అమిత్ షా చెప్పులు మోస్తున్నాడు. ఏ ఆత్మగౌరవం కోసమైతే పోరాటం చేసి, ఏ ఆత్మాభిమానం కోసమైతే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నామో ఆ తెచ్చుకున్న తెలంగాణలో ఈ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఇవాళ ఒక బానిస అని చెప్పి నిరూపించుకున్నాడు.
అమిత్ షా బూట్లు మోస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీలో ఢిల్లీకి సంచులు మోసుడు వారికి అలవాటు, ఈ భారతీయ జనతా పార్టీకి ఏమో ఢిల్లీలోని బూట్లు మోసుడు చెప్పులు మోసుడు వీరికి అలవాటు. ఈ రెండు పార్టీలను నమ్ముకుంటే ఖచ్చితంగా కుక్కతో పట్టుకుని గోదావరి ఇదినట్టు అయితే తెలంగాణ ప్రజల బతుకు. ఈ ఢిల్లీకి సంచులు మోసే కాంగ్రెస్ వాళ్ళు, ఢిల్లీ నాయకుల బూట్లు చెప్పులు మోసే భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళు తెలంగాణ ఉద్ధరిస్తారా? వీళ్ళు తెలంగాణ బాగు చేస్తారా? వీళ్ళు తెలంగాణ ప్రేమికులా? వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటోళ్ళ? వీళ్ళు తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నోరు కట్టుకొని కడుపు కట్టుకొని సంపద పెంచిన సంపదను పేదలకు పంచేటోళ్ళ? ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మేము చాలా తీవ్రంగా మా మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత గారి ఇంటి పైన జరిగినటువంటి బీజేపీ గుండాల దాడిని ఖండిస్తా ఉన్నాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ మేమే అనుకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సహా మేము మామూలు వారికి ఎవరు ఉన్నారు తెలంగాణ, ఎవరు తిరగలేరు. మీ పాదయాత్రలు నడవై, మీ పర్యటనలు నడవై, మీరు ఇళ్ళకి బయటకు కూడా వెళ్ళలేరు చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో అధికార పార్టీలో మేము ఉన్నాం కాబట్టి ఓపికతో ఉన్నాం తప్ప, సహనంతో ఉన్నాం తప్ప చేతగాక లేవు. ఉద్యమ పార్టీగా 14 ఏళ్ళు ఎన్నో అక్రమ కేసుల్ని భరించి ఆనాటి ప్రభుత్వ దమనకాన్ని ఎదుర్కొని పోరాటం చేసిన పోరాట వీరుల పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అలాంటి మాకు మీలాంటి నగజిత్తులు, చెప్పులు మోసేటోళ్ళు, ఢిల్లీ నాయకులు బూట్లు నాయకులు మిమ్మల్ని ఇట్లా చిరివేసుడు పెద్ద విషయమే కాదు. కానీ మా నాయకునికి సంస్కారం ఉంది. మా నాయకుని మ్యాగ్నానిటీ వల్ల మీరంతీయాలు బతికిపోతున్నారు. మా నాయకుని పెద్ద మనసు వల్ల మీరంతీయాలు బతికిపోతా ఉన్నారు. ఎంతసేపు మేము అనుకుంటే ఎక్కడ ఇళ్ళకి కూడా వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీరు ఎన్ని డ్రామాలు చేసినా, తెలంగాణలో ఎన్ని శిఖండి రాజకీయాలు చేసినా, కేసీఆర్ అనేటటువంటి వ్యక్తిని, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన చేస్తున్నటువంటి పనిని మీరెంత మలినం చేయాలని చూసినా, ఎన్ని కుట్రలు చేశారని మలినం చేయాలని చూసినా, మీ శిఖండి రాజకీయాలు, మీ లక్ష్యాలు ఇక్కడ తెలంగాణలో నెరవేరవు. ప్రతి ఇంట్లో కేసీఆర్ ఉన్నాడు, ప్రతి వ్యక్తి గుండెలో కేసీఆర్ ఉన్నాడు తెలంగాణలో. ఇవాళ ఊళ్ళో సామెత చెప్తారు, హనుమంతుని గుడి లేని ఊరు లేదంటారు. కానీ తెలంగాణలో కొత్త సామెత, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ సంక్షేమ పథకం అందరి ఇల్లు లేదు తెలంగాణలో. అటువంటి ప్రజానాయకుడు, అటువంటి అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తే అది మీ లక్ష్యం నెరవేరదని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నా. మీ రౌడీ రాజకీయాలు బంద్ చేయండి, మీ గుండా రాజకీయాలు బంద్ చేయండి. ఉత్తరప్రదేశ్ లోను, గుజరాత్ లోను చేసినట్టు రౌడీ రాజకీయాలు, గుండా రాజకీయాలు, బెదిరింపు రాజకీయాలు, హత్య రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే డెఫినెట్ గా కుదరదు. తెలంగాణ చాలా చైతన్యవంతమైనటువంటి గడ్డ. మీకు దమ్ముంటే మునుగోడు సభలో కేసీఆర్ గారు అడిగింది, మోటార్లకు మీటర్లు పెట్టాలనేటటువంటి దానిపైన మీ విధానం చెప్పు. కృష్ణా జిల్లాలో వాటా ఎందుకు పంచుతలేరో దమ్ముంటే మీరు చెప్పు. ఇక్కడ బూట్లు వెతకడానికి పడుతున్నటువంటి ఆకృత బండి సంజయ్ వీడియోలో చూసినాం. ఆ బూట్లు వెతికే ఆ ఆకృత, ఆ శ్రద్ధ తెలంగాణ నిధులు తెచ్చుల మీద పెట్టడం, అమిత్ షా బూట్లు వెతుకుల మీద పెట్టే శ్రద్ధ, అమిత్ షా బూట్లు మోసే పని మీద ఉండే శ్రద్ధ, కృష్ణా జిల్లాలో వాటర్ పంపిణీ మీద పెట్టు బండి సంజయ్. తెలంగాణలో మోటార్లు మీటర్లు పెట్టదని చెప్పి తీర్మానం చెప్పి నీ కేంద్ర ప్రభుత్వంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇప్పి రద్దు చేసినటువంటి ఐటీఐఆర్ని తిరిగి పునరుద్ధరింపజేయి. బూట్లు మోసం మీద పెట్టే శ్రద్ధ దీని మీద పెట్టు. విభజన చట్టం ప్రకారం గిరిజన యూనివర్సిటీ రావాలి, బూట్లు మోసం కాదు కాపని. విభజన చట్టం ప్రకారం కాజీపేటలో రైల్వే కోచ్ పెట్టి రావాలి, బూట్లు మోసం కాదు అని చెప్పి 157 మెడికల్ కాలేజీలు దేశం అందిస్తే తెలంగాణకు ఒక మెడికల్ కాలేజ్ రాలే, బూట్లు మోసం కాదు తెలంగాణ మెడికల్ కాలేజ్ తెప్పి. ఇవాళ ప్రతి ఒక్క కొత్త జిల్లాలో నవోదయ విద్యాలయం ఉండాలి, చట్టం చెప్తుంది. బూట్లు మోసం కాదు నవోదయ విద్యాలయం చెప్పి. వెనుకబడిన జిల్లాలకు బీఆర్జీఎఫ్ నిధులు రావాలి, బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ రావాలి 900 పైసలు కోట్లు. బూట్లు మోసం కాదు సంజయ్ బండి సంజయ్ అని చెప్పి. ఇవాళ జిఎస్టీ బకాయిలు రావాలి తెలంగాణకు, బూట్లు మోసం కాదు బండి సంజయ్ జిఎస్టీ బకాయిలు చెప్పి. వరదలు వచ్చినాయి ఇదే హైదరాబాద్ లో, అహ్మదాబాద్ లో వరదలు వస్తే ఆగ మేఘాల మీద నిధులు ఇచ్చినావు బండి సంజయ్. మరి మాకెందుకు ఇవ్వని చెప్పి అమిత్ షా నాడు, నరేంద్ర మోడీ నాడు బూట్లు మోసం కాదు హైదరాబాద్ నగరంలో వచ్చినటువంటి వరదలకు నిధులు చెప్పి. ఇవాళ గోదావరిలో విపరీతమైనటువంటి వరద వచ్చింది, కొంత నష్టం జరిగింది.
ఆ నష్టపరిహారం ఈ బూట్లు మోసం మీద పెట్టే శ్రద్ధ తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణకు వచ్చే నిధుల మీద పెట్టు దమ్ముంటే బూట్లు మోసుకుంటే ఇంకా బానిస పడికి ఎందుకు బతుకుతున్నావు బండి సంజయ్? ఒకప్పుడు రెండవ శ్రేణి పౌరులుగా ఉన్నామనే కదా మొదటి శ్రేణి పౌరులుగా ఆత్మ గౌరవంతో బతకాలని చెప్పి కదా తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ నువ్వు నీ ఈటలు అందరూ మీటింగ్లు పెడతారు కదా, ఇంకా ఫ్లెక్సీలు పెడతారు కదా. ఆత్మాభిమానం ఏంది నీ ఆత్మాభిమానం? గుజరాత్ అని కాడ గులాంగిరి చేసురా నీ ఆత్మగౌరవం? ఢిల్లీ బూట్లు మోసరా నీ ఆత్మగౌరవం? ఆనాడు తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారు ఇదే నినాదంతో ఢిల్లీకి ఇలాంటి బానిసలు అయిపోయారు అప్పటి కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పి తెలుగుదేశం పార్టీని గుర్తించి ఆనాడు దేశ రాజకీయాలకు సంచలనం రేపింది. కేసీఆర్ గారు 2001లో తెలంగాణ పార్టీని పెట్టి తెలంగాణ ఉద్యమాన్ని లేపి దేశ రాజకీయాల్లో ఆయన కూడా సంచలనం సృష్టించి 14 ఏళ్లలో గమ్యాన్ని ముద్దాడి లక్ష్యాన్ని నెరవేర్చింది, చేరుకున్నాడు. మనకు తెచ్చిన తెలంగాణలో కూడా మీరు అధ్యక్షులై, మీ పార్టీల అధ్యక్షులై, ఈ తెలంగాణకి ఏమైనా ప్రయోజనాలు వచ్చేటట్టు, తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం అయ్యేటట్టు పనిచేయాలంటే ఇంకా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా గదే బానిస బతుకులా, గదే గులాం బతుకులా? ఆత్మాభిమానం డైలాగ్ కొట్టుడు కాదు, చేతలు చూపించడం మీకు ఉంటే ఆత్మగౌరవం అని ఊదలు కొట్టే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. ఉన్నారు ఇవాళ తెలంగాణలో అస్తిత్వ రాజకీయాలకు, అస్థిరపరిచే రాజకీయాల మధ్య జరుగుతున్నటువంటి ధర్మయుద్ధంలో తెలంగాణ సమాజం జాగ్రత్తగా వ్యవహరించాలి. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తారు, మోసపోతే గోసపడతామని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రగతిని అడ్డుకోవడానికి తెలంగాణలో కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేటటువంటి, బట్టగాల్చి మీద పడేటటువంటి, మీదేసేటటువంటి కుట్రలు చేస్తూ ఉంది. దీన్ని తెలంగాణ సమాజం ముక్త కంటతో ఖండించాలని కోరుతూ, భారతదేశం బాగు కోసం రైతాంగాన్ని, కార్మికులను, అన్ని వర్గాల ప్రజానికాన్ని జాగృతం చేస్తూ కేసీఆర్ గారు ఏదైతే సమరశంకం పూరించిందో ఆ దిశగా కేసీఆర్ ను ముందుకు పోనీయకుండా తెలంగాణలోనే కేసీఆర్ ను కట్టడి చేయడానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక తెచ్చిండ్రు. ఇవాళ కేసీఆర్ కుటుంబం మీద ఈ రకమైనటువంటి చిల్లర మల్లర బురద చల్లుతున్నారు. కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం గమనించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మళ్ళీ భారతీయ జనతా పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మా ఇళ్ళ మీదకి వచ్చి దాడులు చేసేటటువంటి పద్ధతిని బంద్ చేయండి. ఉత్తరప్రదేశ్ లో, గుజరాత్ లో చేసినటువంటి ఈ బెదిరింపు రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఈ గుండా రాజకీయాలు తెలంగాణలో చేస్తామంటే కుదరదు. నిన్న మా కవిత గారి ఇంటి పైన బీజేపీ గుండాలు చేసినటువంటి దాడిని ఖండిస్తా ఉన్నాం తీవ్రంగా. మేము అనుకుంటే మీ సంజయ్ వల్ల వరంగల్ జిల్లాలో తిరుగుతున్నాడు, ఒక్క అడుగు కూడా ముందుకేయడు, మేము అనుకుంటే. కానీ మేము సమయం పాటిస్తా ఉన్నాం, ఓపికతో ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా అధికార పార్టీగా బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా మేము సహనంతో ఉన్నాం. మా సహనానికి, మా ఓపిక కూడా హక్కు ఉంటుంది. సహనం మీరితే, మా ఓపిక హక్కులు దాటితే బిడ్డ భారతీయ జనతా పార్టీ నాయకులు మీరు తిరగలేరు, మీరు ఇళ్లలో ఉండలేరు, మీరు తట్టుకోలేరు అని చెప్పి సందర్భంగా నేను గట్టిగా భారతీయ జనతా పార్టీ నాయకులకు హెచ్చరిక చేస్తా ఉన్నా. నిన్న జరిగిన దానికి భారతీయ జనతా పార్టీ బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాలి. కవిత గారికి మీద దాడి చేసినందుకు బేషరతుగా కవిత గారికి క్షమాపణ చెప్పాల్సిందిగా నేను సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. ఎమ్మెల్సీ మాజీ ఎంపీ గౌరవనీయులు కవిత గారి పట్ల నిన్న కేంద్ర ప్రభుత్వం తప్పుడు అభియోగాలు, తప్పుడు కేసులు పెట్టి ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, టిఆర్ఎస్ నాయకులని, ఎమ్మెల్యేలను, మంత్రులను భయభ్రాంతులకు గురి చేయాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తా ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీరి ప్రయత్నంలో కొంతమంది బీజేపీ కార్యకర్తలని కవిత గారి ఇంటికి మీద పంపించి గుండాలను ముట్టడి చేసేటటువంటి ప్రయత్నం. కానీ వీళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు, టిఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమాల. ప్రతి ఒక్క టిఆర్ఎస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక సైనికుడు, ప్రతి ఒక్కరు కూడా ఒక బుల్లెట్. ఈ ధర్నాలు మేము చేసి 14 సంవత్సరాలు చేసిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. మామూలుగా రాని తెలంగాణ. అరెస్ట్ అయినాయి, రైల్వే రోకోలు అయినాయి, రాస్తా రోకోలు అయినాయి, హైవే దిగ్బంధనాలు అయినాయి, కేసులు అయినాయి, జైలు బరువులు అయినాయి. మరి ఈ కేసులకు భయపడతారా? ఈ ఇళ్ళ ముట్టడికి భయపడతారా? టిఆర్ఎస్ నాయకులు ఈ కేసులకు భయపడరు, మీరు అరెస్ట్లకు భయపడరు. ఏదైతే ఈ చిల్లర రాజకీయాలు చేస్తూనే ఉన్నారో బీజేపీ నాయకులు వెంటనే వారు విత్డ్రా చేసుకోవాలి ఇలాంటి ఆలోచన.
బండి సంజయ్ గారు ఎప్పటి నుంచి అయితే స్టేట్ ప్రెసిడెంట్ అయినో అప్పటి నుంచి కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తారు, కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని. అరే నువ్వెవడే బాబు కేసీఆర్ని అరెస్ట్ చేసి చెప్పేది? నువ్వేమన్నా కోర్టువా? నువ్వేమన్నా ప్రభుత్వానివా? ఏ విధంగా నువ్వు మాట్లాడతావు కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తామని? కేసీఆర్ గారిని టచ్ చేస్తే తెలంగాణ అంతా కూడా అగ్నిగోళంగా మాత్రం విషయం బండి సంజయ్ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు ఇప్పుడు ఇప్పటిదాకా మా సుమాన్ గారు, మా జీవరెడ్డి గారు అంతా లిస్ట్ చెప్పి కొన్ని వేల ఈడీ కేసులు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దేశంలో జరిగినాయి. అంటే ఇంతకుముందు ఈడీ లేదా, ఇంతకుముందు సిబిఐ లేదా, ఇంతకుముందు ఇన్కమ్ ట్యాక్స్ లేదా? మీ బీజేపీ నాయకులు అందరూ సత్యకుశలా? అంటే మీరు ప్రతి సుజనా చౌదరి లాంటి వాళ్ళ మీద సిబిఐ దాడులు చేపించి, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపించి వాషింగ్ పౌడర్ నిర్మాతను కడుక్కొని మీ పార్టీలకు తీసుకుంటే సత్యకుశలు అవుతారా? పదే అమిత్ షా లాంటి నాయకులు తెలంగాణకు వచ్చి ఇంకొక అభియోగం చెప్తారు, కుటుంబ పాలన. ఎవరిదే కుటుంబ పాలన? ఏమైనా రాజకీయం నడుస్తా ఉందా ఇక్కడ? ఫరూక్ అబ్దుల్లా కొడుకు ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి కావచ్చు. అదే మీకు గుజరాత్ లో, అసలు రాజస్థాన్ లో మీ వసుంధర రాజే ముఖ్యమంత్రి కావచ్చు. వారి సోదరుడు మాధవరావు సింధియా ముఖ్యమంత్రి కావచ్చు. వారి కొడుకు ఆదిత్యరాయ్ సింధియా, జ్యోతి ఆదిత్యరాయ్ సింధియా కేంద్ర మంత్రి కావచ్చు. బాలరాజే కొడుకు ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి కావచ్చు. బిజు పట్నాయక్ కొడుకు నవీన్ పట్నాయక్ కావచ్చు. కరుణానిధి కొడుకు స్టాలిన్ కావచ్చు. అంటే కేసీఆర్ గారి కుటుంబ సభ్యులు మాత్రం నాయకులు కాకూడదా? వాళ్ళ ఉద్యమంలో పాల్గొనలేదా? లేకపోతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే ఉంది, ఇక్కడ ఎమ్మెల్యే నియమించిరా? ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఎన్నుకోబడలేదా? నిజామాబాద్ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజార్టీతో కవిత గారు ఎన్నుకోబడ్డారు. సిరిసిల్ల నుంచి అత్యధికంగా మెజార్టీతో కేటీఆర్ గారు ఎన్నుకోబడ్డారు. వాళ్ళు అపాయింటెడ్ కాదు, వారు ఎలక్టెడ్. ఆ విషయాన్ని మీరు మర్చిపోతా ఉన్నారు. ఇంతకు ముందు అద్వానీ, వాజ్పేయి గారు ఉన్నటువంటి బీజేపీ వేరు, రాష్ట్రంలో బండారు దత్తాత్రేయ లాంటి నీతి ఉన్నటువంటి బీజేపీ నాయకులు వేరు. ఈ రోజు పార్టీ మొత్తాన్ని సర్వనాశనం చేసి చాలా ఘోరంగా ప్రవర్తిస్తా ఉన్నారు, వెకిలి చేస్తా ఉన్నారు. ఒక్క విషయం బీజేపీ నాయకులు గుర్తుంచుకోవాలి, ఇందిరాగాంధీ లాంటి నాయకులు, ఓటు బ్యాంక్ ఉన్నటువంటి నాయకులే కాలగర్భంలో ఈ రోజు పార్టీ ఎదుగాకుండా పోయింది. అసలు మీకు అసలు ఓటు బ్యాంకే లేదు, ఓన్లీ ఎమోషనల్ ఓటు బ్యాంక్ మాత్రమే, బ్లాక్ మెయిల్ ఓటు బ్యాంకింగ్ మాత్రమే మీకున్నది. ఏ రాష్ట్రాల్లో కూడా నిజంగా చిత్తశుద్ధితో మీకు ఓటు బ్యాంక్ ఉందంటే లేదు. కుల మతాలకు చిచ్చులు పెట్టడం, మతాలను రెచ్చగొట్టడం, తద్వారా ఓటు బ్యాంకును సాధించడం, ఇంతే తప్ప మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నారు. మీరు పదే చెప్పేది ఏంటి? కేసీఆర్ కుటుంబం తెలంగాణకి అన్యాయం చేసింది, మేము అరెస్ట్ చేస్తాం అని మీరేం దిగుతారా? మీ సంగతి చెప్పండి. కాళేశ్వరం గురించి అవినీతి జరిగిందంటున్నారు, మేము చెప్తా ఉన్నాం. కేంద్రం యొక్క సంస్థలన్నీ తీసుకపోయి ఎయిర్లైన్స్ నుంచి, ఎయిర్పోర్ట్ల నుంచి, సీ పోర్ట్ల నుంచి ప్రతి ఒక్కటి ఆదాని అమ్మాయిలకు మీరు అండగడతా ఉన్నారు. వాళ్ళని దయచేసి చేస్తూ వాళ్ళు మీ ఏటీఎం, మాకాదే ఏటీఎం అని చెప్పి. నిజంగా తెలంగాణ ప్రజల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరాన్ని జాతీయ హోదాగా డిక్లేర్ చేయండి. మేము ఇచ్చే పెన్షన్ 2000 సరిపో 3000 పెన్షన్ చేయండి. రైతులకు ఏదైతే మీరు జగన్ గారు ముఖ్యమంత్రి గారు ఆయనకు ఆప్షన్ లేకుండా మీరు ఆంధ్రప్రదేశ్ లో మీటర్ పెట్టిస్తా ఉన్నారో, మరి ఇక్కడ మేము మా కేసీఆర్ గారు మా రైతులకు మేము మీటర్ పెట్టమని చెప్తా ఉన్నాం. మరి నిజంగా మీరు నీతిమంతులు అయితే ప్రతి ఒక్క గింజ నేనే ఉంటాం, మద్దతు ధర నేనే ఇస్తాం, ఈ కిరికిరి అవసరం లేదు, మీటర్ పెట్టి అవసరం లేదు అని మీరు ప్రకటించండి. లేదు, ఫక్త్ కుటుంబం మీద అభియోగాలు పోవడం, సిబిఐ దాడులు చేపించడం, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేపించడం, బెదిరింపులు చేపించడం, అబాస్పాలు చేయడం. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఒక చిన్న లాజిక్, తెలంగాణ ప్రజలు చాలా ఎమోషనల్ అండ్ చాలా సెంటిమెంటల్ పీపుల్. ఆ విషయంలో ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. మీరు యూపీలో, గుజరాత్ లో, బీహార్ లో ప్రయోగించినటువంటి టెక్నిక్స్ ఇక్కడ ప్రయోగించినట్టయితే మిమ్మల్ని బండకేసి కొడతారు సుమా. ఇది ఎక్కువ దూరం లేదు. ఈ రోజు ఎలక్షన్ వస్తే 10 సీట్ల కంటే ఎక్కువ రావన్న సంగతి బీజేపీ నాయకులకు తెలుసు. మునుగోడు గురించి మాట్లాడుతున్నారు. మునుగోడులో ఎస్ రేపు పొద్దున ప్రజాక్షేత్రంలో పోదాం. ఏం చెప్పాడు రాజగోపాల్ రెడ్డి? అభివృద్ధి కోసం నేను రాజీనామా చేసినాను. అభివృద్ధి కోసం రాజీనామా చేసిన కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేది. కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు వస్తాయా మునుగోడికి? ఎన్నటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేయాల్సింది
ఇట్లాంటి చిల్లర మాటలు చిల్లర అభియోగాలు మానుకోవాలి. కవిత గారి మీద కేసులు పెట్టి ఏదో కుటుంబం షేకైతారనో లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో నాయకులు షేకైతారనో వాళ్ళు ఎందుకు ముట్టడిస్తే భయపడతారనో ఇట్లాంటి చిల్లర ప్రయత్నాలు బీజేపీ మానుకోవాలి. అనవసరంగా ఇట్లాంటి రెచ్చగొట్టేటన్ని కూడా మానుకోవాలి. టీఆర్ఎస్ లో ప్రతి ఒక్కరు కూడా సైనికులు అయిన సంగతి కూడా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బీహార్ వేరు, యూపీ వేరు, బెంగాల్ వేరు, మహారాష్ట్ర వేరు. కానీ తెలంగాణలో ఉన్నది ఉద్యమ పార్టీ, ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ. చాలా ఎమోషనల్ పీపుల్ ఉంటారన్న సంగతి బీజేపీ గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని శిరరాజకీయాలు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాత్రం ఎప్పటికీ మా వెంటనే ఉంటారు. ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదాలు ఇస్తారు. ఇట్లాంటి బెదిరింపులకు ఇక్కడ భయపడేటోడు ఎవరు లేడని చెప్పేసి బీజేపీ నాయకులని హెచ్చరిస్తాము. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళడం రాజకీయ కుట్రగా ఉండదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 21-22 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని కాంగ్రెస్ పార్టీని వదిలి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళని చెప్పి మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్లు పడి నేను మీ హెచ్ఎంటీవీలోనే చూసాను. చాలా క్లియర్. రెండోది అంతకుముందు వాళ్ళ సుషిటెక్ కంపెనీ మీద రైట్ సైనింగ్ మీ టీవీలోనే స్టోరీస్ నేను చూసాను. కాబట్టి ఆయన డబ్బులు నమ్ముడు అని చెప్పి కాంట్రాక్ట్ తీసుకొని పోయిందని చెప్పి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మొత్తం చెప్పుకుంటున్నారు. ఆయన పెద్ద స్వాతంత్ర సమరయోధుడా, పెద్ద దేశాన్ని ఉద్ధరించడానికి వాళ్ళు రాజీనామా చేసిందా? భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశ ప్రజలకు ఒక విలన్లాగా తయారైంది. ఉద్యోగాలు ఇస్తలేదు, ధరలు పెంచుతున్నది, నల్లధనం తెస్తలేదు, విదేశాలకు వెళ్ళి రైతులను సాగుపడుతున్నది, ఓటర్లకు బీటాలు పెట్టమంటున్నది, మద్దతు ధర లేదు, తెలంగాణ వడ్లు కొనమంటున్నది, తెలంగాణకి ఏమీ చేస్తలేదు. అదే ఉమ్మడి నల్గొండ జిల్లాకు మేము ఎస్ఆర్ఎస్పీ ఫేజ్ 2 ద్వారా మేము నీళ్ళు ఇస్తున్నాము. తర్వాత గంధమల బసవపూర్ ద్వారా నీళ్ళు ఇస్తున్నాం. మేము కృష్ణా జిల్లాలో వాటా పంచకుండా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాను ఎండబెడుతున్నది భారతీయ జనతా పార్టీ. అదే టీఆర్ఎస్ పార్టీ మేము దామచర్ల 4000 అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ పెట్టినాం. అక్కడ మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ సమస్యల్ని కంప్లీట్ గా మాయం చేసినాం. కోట్లాది రూపాయలు ఇచ్చి ఆ నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తా ఉన్నాం. నల్గొండ జిల్లాలో మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, 2 కొత్త జిల్లాలు ఇచ్చినాం. ఇంత టీఆర్ఎస్ పార్టీ చేసింది. బీజేపీ ఏం చేసింది? నల్గొండ జిల్లా ఒక్కటి చెప్తున్నాను రాజగోపాల్, ఎందుకు జరిగింది బీజేపీలో? నిజంగా నేను ఇంకో మాట్లాడుతున్నా. నిన్న మొన్న కాంగ్రెస్ వాళ్ళు ఎవరు అన్నారు? నిజంగానే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరితే అభివృద్ధి అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. నిన్న మొన్న కాంగ్రెస్ నాయకుడు అన్నాడు, మరి మీ 4 ఎంపీలు రాజీనామా చెప్పి 28 నియోజకవర్గాలు అభివృద్ధి అయితే కదా అని. ఒక్కొక్క ఎంపీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు. మీ 4 ఎంపీలు రాజీనామా చేసి 28 నియోజకవర్గాలు అభివృద్ధి అయితే కదా అని చెప్పి ఎవరు కాంగ్రెస్ నాయకుడు అన్నాడు. అభివృద్ధి అనేది కానే కాదు, అస్సలు విషయం వేరే వేరేగానే కాంట్రాక్ట్ వచ్చిందని అందరికి అర్థమవుతుంది. సో భారతీయ జనతా పార్టీకి అమ్ముడు పోయి రాజీనామా చేసి ఎన్నికలకు వచ్చింది. దానివల్ల అక్కడ ప్రజలకు లాభం లేదు. కేవలం రాజగోపాల్ రెడ్డి ఆయన స్వప్రయోజనం కోసం చేసినటువంటి కార్యక్రమం తప్పి ఇంకోటి చిత్తుగా రాజగోపాల్ రెడ్డి ఓడిపోతున్నాడు. చెప్తా ఉన్నా.